నేను మీ తిరుపతి. స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వాళ్ళ నియోజకవర్గ ప్రజలే లెటర్లు పంపుతారు, స్పీడ్ లెటరు, పోస్ట్ లెటర్ పంపిస్తారు. ఏమని రాస్తారు తెలుసా? లెటర్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. దీంట్లో గిట్లా లెటర్ రాసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇట్లా లెటర్లు పంపిస్తారు కడియం శ్రీహరికి. లెటర్ రాసి ఆ లెటర్ని కడియం శ్రీహరికి పంపించారు. ఒక ఆయన లావుడ్యా ప్రవీణ్ నాయక్ అని చెప్పి ఒక ఆయన రాసిండు, తర్వాత చిరంజీవి అని చెప్పి ఒక ఆయన రాసిండు, తర్వాత గురుపు ప్రవీణ్ అని చెప్పి ఒక ఆయన రాసిండు, తర్వాత ఒక ఆయనే లలిత్ కుమార్ అని ఒక ఆయన రాసిండు. నలుగురు రాసిరు లెటర్లు. కడియం శ్రీహరికి లేఖలు పంపిస్తారు, లెటర్లు పంపిస్తారు రాసి. ఏమని తెలుసా? గౌరవనీయులైనటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి మీరు భారత రాష్ట్ర సమితి అనేటటువంటి పార్టీ తరపున నన్ను గెలిపించండి అని చెప్పి ప్రచారం చేసిర్రు. అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినాము. కానీ సీన్ కట్ చేస్తే కేవలం 2-3 నెలల్లోనే మీరు కరెక్టు పార్లమెంట్ ఎన్నికల టైంలో మీ బిడ్డ టికెట్ కోసం మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి మీరు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, మీరు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మేము బీఆర్ఎస్ పార్టీని నమ్మి ఓటేసాము. కాబట్టి మీకు కాంగ్రెస్ పార్టీ అంత నచ్చితే, కాంగ్రెస్ పార్టీ మీకు ఇంత ఇష్టం ఉంటే కాంగ్రెస్ నుండి పోటీ చేయండి. మీరు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ నుండి పోటీ చేయండి. బీఆర్ఎస్ పార్టీ నుండి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తే మేము మీకేయాలో తాటికొండ రాజయ్యకేయాలో ఎన్నికలలో డిసైడ్ అవుతాం అని చెప్పి ప్రజలు రాస్తున్నటువంటి లేఖలు కడియం శ్రీహరికి రాస్తున్నారు. జనాలు లేఖ రాస్తున్నారు, మీరు రాజీనామా చేయిర్రి. ఆఖరికి లేఖ రాసే కాడికి వచ్చింది కథ. కడియం శ్రీహరి ఏమో నేను మొత్తం ఇంకా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నా, బీఆర్ఎస్ పార్టీ లీడర్ అని చెప్పి గజం మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నాట్ ఓన్లీ కడియం శ్రీహరి, ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల కథ అంతా ఇట్టే ఉంటుందో చూడుర్రి. అందరు ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గ ప్రజలు లేఖలు రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకొక ఆయన ఏం రాసింది తెలుసా? గౌరవనీయులైనటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచారు, మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసాము, కేసీఆర్ను నమ్మి కేసీఆర్ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీని చూసి కారు గుర్తును చూసి మేము ఓటు వేశాము. కానీ మీరు కేసీఆర్ని మోసం చేశారు, మిమ్మల్ని నమ్మినందుకు మమ్మల్ని మోసం చేశారు, కారు గుర్తుని మోసం చేశారు, కారు పార్టీని మోసం చేశారు. కాబట్టి ఆ మోసం చేసినందుకు తొందరగా ఇమీడియట్లీ మీరు రాజీనామా చేయగలరని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాము. మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి ఆ పదవికి రాజీనామా చేయండి, ఆ పార్టీ నుండి పోటీ చేయండి. బీఆర్ఎస్ పార్టీ నుండి వేరే అభ్యర్థి నిల్చుంటాడు, మళ్ళీ మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఏమంటుండు తెలుసా? ఒక అన్న అంటుండు చిరంజీవి అని చెప్పి, తాటికాయల చిరంజీవి అని ఒక అన్న ఏమంటుండు తెలుసా? సార్ మీరు ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయర్రి, కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేయరి, మిమ్మల్ని గెలిపిస్తాం అలా అంటున్నారు. ఇట్లా కూడా ఆఫర్ వస్తుంది కడియం శ్రీహరికి. నెగిటివ్ పాజిటివ్స్ రెండు వస్తున్నాయి. మరి పాజిటివ్లో ఎన్ని అంతరాలు దాగున్నాయో మనకు తెలియదు, కానీ కడియం శ్రీహరికి మాత్రం లేఖలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తాటికొండ రాజాని పోటీ చేయమని చెప్పుర్రి, ఆయన గెలుస్తావా నువ్వు గెలుస్తావా, లేకపోతే నువ్వు బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసావు, ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేయి, నువ్వు గెలుస్తావా ఆయన గెలుస్తావా చూద్దామని చెప్పి జనాల నుండి వస్తున్నటువంటి ప్రెషర్. ఇట్లనే జనాలు ఇట్లే ఉండాలి మరి. ఎందుకంటే ఒక పార్టీని నమ్మి ఓటేసి, ఒక వ్యక్తిని నమ్మి ఓటేస్తే ఆ వ్యక్తి పార్టీని మోసం చేసి, జనాలను మోసం చేసి గెలిచినటువంటి పార్టీలో కాకుండా తన సొంత ప్రయోజనాల కోసం వేరే పార్టీలోకి పోయినప్పుడు జనాల నుండి ఆటోమేటిక్ వ్యతిరేకత వస్తుంది కదా. ఇంకా నయం జనాలు లేఖలు రాస్తుర్రు, ఇంటికి పోయి ఇంకా గుంజుకరాలే బయటికి ఎమ్మెల్యేను రాజీనామా చేయమని చెప్పి. కాబట్టి ఇప్పుడు కడియం శ్రీహరి కూడా ఓపెన్ అప్ రెడీ ఉన్నాడు. ఒకవేళ స్పీకర్ సార్ కనుక నా పదవి తీసేస్తే మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తా, ఓడతన గెలుతన సెకండరీ, మళ్ళీ అయితే పోటీ చేస్తా, ఓడిపోయినా ఏం లేదు అంటున్నట. ఆల్రెడీ పోయేదేమో ఆల్రెడీ గాలిలో కలిసిపోయింది, ఇంకా పోయేది ఏం లేదు, మొత్తం పోయింది. అవసరం అనుకుంటే రాజీనామా కన్నా రెడీ, రాజీనామా వద్దు అనుకుంటే మీరు సస్పెండ్ చేయండి, నేను పోటీ చేస్తా, నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నా అనేది కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వర్షన్. కడియం శ్రీహరి సిద్ధంగా ఉన్నాడు, అన్నిటికీ రెడీగా ఉన్నాడు కడియం శ్రీహరి. ఎందుకంటే కడియం శ్రీహరి వాళ్ళ నియోజకవర్గంలో కొన్ని ఊర్లో మీటింగ్స్ జరిగినప్పుడు మీటింగ్స్లో చెప్తున్నాడు కదా, అవును నేను పార్టీ మారినా, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని, రేవంత్ రెడ్డి నన్ను పిలిస్తేనే పోయినా, అభివృద్ధి జరుగుతుందని పోయినా. అసలు ముచ్చట తెలుసా? ఇదే కడియం శ్రీహరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 1 నెలలో ఏం చెప్పింది తెలుసా? డిసెంబర్ 9వ తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కడియం శ్రీహరి మార్చిలో చెప్పిండు. మార్చిలో ఏమన్నాడు తెలుసా? కాంగ్రెస్ గవర్నమెంట్ 6 నెలల కంటే ఎక్కువ ఉండదు అన్నాడు కడియం శ్రీహరి. సీన్ కట్ చేస్తే 6 నెలల దాటక ముందుగా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు.
జనాలే షాక్ అయిపోయారు, పార్టీ లీడర్లు షాక్ అయ్యారు. ప్రభుత్వమే కూలిపోతుందన్న కడియం శ్రేణి కూలిపోయే ప్రభుత్వంలోకి ఎట్లా పోయిండు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ తెలుసా? కానీ ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ కడియం శ్రేణిని ప్రెజర్ పెడుతున్నారు జనాలు. రాజీనామా చేయి, నువ్వు వద్దు, ఈ పార్టీలో కంటిన్యూ అవ్వడం వద్దు, అవసరం లేదు, మేము గెలిపించింది వేరే పార్టీని, నిన్ను నమ్మి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే నువ్వు బీఆర్ఎస్ని ఇట్లా మోసం చేస్తావు, ఇమీడియట్లీ నువ్వు రాజీనామా చేయాల్సిందే, నువ్వు రిజైన్ చేయమని చెప్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ కడియం శ్రేణి అయోమయంలో ఉన్నాడు, టెన్షన్లో ఉన్నాడు, ఏం చేయాలో అర్థమైతలేదు. కానీ లెటర్లు మాత్రం గట్టిగానే రాసేటటువంటి కార్యక్రమం చేస్తారు. మరి ఈ లెటర్లకు కడియం శ్రేణి ఏం సమాధానం చెప్తాడు, ఏం చేస్తాడో చూడాలి. ఈ లెటర్లు ఇప్పుడు కాంగ్రెస్లో కూడా విపరీతమైనటువంటి పంచాయతీ నడుస్తుంది. ఈ లెటర్ల పైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో.